మాట అంటే మాటే, మా ఓటు మీకే అంటున్నారు జూబ్లీ హిల్స్ ఓటర్లు. అయితే అన్ని పార్టీలకు అదే మాట పదే పదే చెప్తున్నారు ఓటర్లు. 3 ప్రధాన పార్టీలు ఎక్కడ సమావేశం పెట్టినా, ప్రచారం నిర్వహించినా జనం మాత్రం భారీగా తరలి వస్తున్నారు, జేజేలు కొడుతున్నారు. మరి ఈ నెల 11న ఓటు ఎవరికి వేస్తారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ఎంతసేపు పార్టీలైనా రాజకీయాలు చేసేది? ఓటర్లు రాజకీయం చేయరా? ఓటర్లు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఓటర్లు పార్టీలను టెన్షన్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? జూబ్లీహిల్స్ లో పార్టీల పరిస్థితి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ పీక్స్ కు చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డివిజన్ లో తిరుగుతున్నారు. గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు తిరిగి తమ పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా మీటింగ్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు అధికార విపక్ష నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరి సామాజిక వర్గం ఓటర్లతో వారు భేటీ అవుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలు కూడా వారి వారి సామాజిక వర్గ ఓటర్లతో సమావేశమవుతున్నారు. అయితే ఏ పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీకే తమ ఓటు అంటున్నారు ఆయా సామాజిక వర్గ నేతలు. మన కులం ఓట్లన్నీ మీ పార్టీకే అన్నా అంటూ అభయమిస్తున్నారు. 10,000 కాదు, మన వాళ్ల ఓట్లు 20,000 ఉన్నాయి, అవన్నీ మీకే అంటూ 3 పార్టీల నేతలకు అభయమిస్తున్నారు ఓటర్లు. అయితే అదే సామాజిక వర్గాల నేతలు ఇతర పార్టీల నేతలతోనూ మా ఓటు మీకే అన్న వీడియోలు చూసిన నేతలు కంగు తింటున్నారు. మరికొంతమంది చోటామోటా గల్లీ లీడర్లు ఈ గల్లీ అంతా మనదే తెలుసా, మనం ఎటు వేయమంటే అటే ఓటేస్తారంటూ నేతలకు చెప్పుకొని లబ్ధి పొందుతున్నారు. గెలిచేది మన పార్టీనే అంటూ అన్ని పార్టీలకు చెబుతున్నారు. ఓటర్ల అంతుపట్టని ప్రవర్తన చూసిన పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఓటర్ల అసలు నాడి ఈ నెల 14న తేలనుంది.